హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఒక పెద్ద ఆసామి, ఎకరాల భూస్వామి వాళ్ళ ల్యాండ్లో పంటను చూపిస్తూ రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. గత 3 నెలల క్రితం నేను ఈ ల్యాండ్లోకి వచ్చి ఆ పెద్ద ఆయన్ని కలిసి సార్ ఒక ఎకరా కానీ 2 ఎకరాలు కానీ ఇస్తారండి. సుమారు ఇది 20 ఎకరాల పొలం ఇది. సార్ ఎకరా 2 ఎకరాలు ఇస్తే నేను ముచ్చటగా వ్యవసాయం చేసుకొని తిరుపతి దగ్గరలో ఆటో తోలుకొని కాస్త కూరగాయలు ఆకుకూరలు పండించుకొని కొంచెం బతుకుతాను సార్. నాకు చాలా దూరంలో ఉంది, నాకు ఎకరాల లీజు దొరికింది కానీ చాలా దూరంలో ఉంది అని చెప్పి అడిగాను. ఆయన లేదు బాబు, నాది బాకరాపేట దగ్గర అయితే ఉంది, అదైతే ఇస్తాను, ఇక్కడ నేను ఎవరికి అన్నాడు. ఒక్క అతనే ఆయన ల్యాండ్ వేరే వాళ్ళకి ఇస్తే బాగుపడదు, బాగు చేయరు, రకరకాలుగా చెప్పి నాశనం చేస్తారని ఆయన ఈ 20 ఎకరాల పొలంలో ఇది వచ్చి దోస నాటాడు. అది క్రాప్ వచ్చి అమ్మేశారు. మొత్తం ట్రిప్పే. ఆయన మనుషులు కూడా పెద్దగా పెట్టుకొని టెక్నాలజీ సొంత ట్రాక్టర్ ఆయనే దున్నుకుంటూ మొత్తం ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చూసుకుంటూ బ్రహ్మాండంగా చేస్తాడు. కాసటి మనుషులు పెట్టకనా లేదా దొరకనా కానీ ఆయన ఒక్కడే అవస్థపడతాడు అనే దానివల్ల ఏం కానీ కలుపు చాలా విపరీతంగా వచ్చినది. పక్కన ఇది దోస, పక్కన బొప్పాయి చూపిస్తాను. ఇది బొప్పాయి. అయ్యో కలుపు చాలా సూపర్గా ఒకే ఒక్క పోస కూడా లేకుండా మెయింటైన్ చేశాడు. ఇవాళ కాస్త ఎక్కువ గడ్డి ఎక్కువ పెరుగుంది. దీనంతా తీపేయాలనుకుంటాడే పాపం. ఈ గడ్డి ఉండేదాని వల్ల కూడా సరిగా రాదు. దీంట్లో చూడండి, మధ్యలో దోస వేసి మళ్ళీ ఆ గ్యాప్ దోసకి ఇరువైపులా ఈ మల్చింగ్ వేసి ఇరువైపులా తీగిపోయిన తర్వాత ఆ మల్చింగ్ మధ్యలో నాటాడు బొప్పాయి. మల్చింగ్ వేసిన 2 బోధుల మధ్యలో బొప్పాయి ప్లాన్ చేశాడు. సో ఇది దోస తీసేసిన తర్వాత ఈ బొప్పాయి వచ్చాడు. ఇక సూపర్ ప్లాన్ కదా. ఇలా లాస్ అంటే ఆయన కూడా ఎన్నోసార్లు లాస్ వచ్చునొచ్చు, బాగా సంపాదించిన రోజు కూడా ఉన్నాయి. మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు ఫ్రెండ్స్. సో వ్యవసాయంలో ఒకసారి వస్తుంది, ఇంకొకసారి రాదు. అన్ని రోజులు మనమే ఉంటే మళ్ళీ పేదవాళ్ళు కోటీసులు ఎందుకు అవుతాం ఫ్రెండ్స్. కాబట్టి వ్యవసాయం అనేది వృత్తితో పాటు వాళ్ళ అభిలాష కూడా. నేను మాటలు ఎన్నిసార్లు చెప్పిన వీడియోలు అంతే. సో ఈయన బొప్పాయి అయితే సుమారు ఎకరాలు చేస్తున్నాడు. చూడాలా కొద్ది రోజుల తర్వాత ఎంత మాత్రం దీంట్లో వస్తున్నా ఆయన మాటల్లో అడుగుతాను నేను. బట్ చూడండి, ఇక్కడ పెన్సింగ్ ఈ కైలేకి ఒక్కరు కూడా అడుగు పెట్టరు ఫ్రెండ్స్. ఎక్కడా కూడా పెన్సింగ్ అనేది లేదు. అబ్బో ఫ్రెండ్స్, ఇక్కడ ఎరువు చూడండి, ట్రక్కులు లారీలుగా తోలేస్తున్నాడు ఎరువు. అబ్బో చూసారా, దీన్ని బట్టి ఈయన ఎంత గొప్పగా వ్యవసాయం చేస్తాడనేది దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. చూడండి, గొప్పగా తోలేసి ఈ ఎరువు మొత్తం ఈ బొప్పాయికి మళ్ళీ ఈ గడ్డంతా క్లీన్ చేసి ఈ ఎరువు వేయడానికేమో ఎరువు తోలున్నాడు. చేస్తే దాన్ని పక్కాగా చేయాల ఫ్రెండ్స్, అప్పుడే నికర ఆదాయం వస్తుంది. మనం లాస్ కాకుండా ఉంటాం. ప్రకృతి సిద్ధంగా వచ్చే లాస్ మనం ఏం భరించలేము అనుకో. సో నేను చేశాను, బట్ నా టైం బ్యాడ్. ఏం చేద్దాం. ఒకసారి ఆయన మళ్ళీ కలిసి నేను అయ్యా ఇలా చాలా లాస్ అయ్యాను, కొంచెం పరిపూర్ణంగా చెప్పండి, ఏది చేస్తే నేను లాస్ కాకుండా ఉంటానని ఒకసారి అడగాలి. ఈ మధ్యలో ఏంటి అబ్బా ఈ చెట్లు, ఇవి కూడా బిగించలేదే, ఏం చెట్లు ఇవి తెలియలే. చూసారు ఫ్రెండ్స్, బొప్పాయి తోట ఎంత ఎక్కువ విస్తీర్ణంలో పెట్టాడో చూడండి. ఈ మొక్క నాటాడు, దానికి మధ్యలో ఇది కూడా వేసాడు డ్రిప్పు. కానీ మల్చింగ్ మాత్రం దోసకు మాత్రం వేసాడు. వావ్, ఇది ఏదో పెట్టున్నాడే, అక్కడక్కడ ఏదో నాటున్నాడే. ఏం నాటాడు, దీని మళ్ళా ఏం చేస్తాడో తెలియదు. కానీ ఈ మధ్యలో మల్చింగ్ షీటు పీకేసి మళ్ళీ ఏదో ప్లాన్ చేయబోతాడు.
అది పరిస్థితి. ఆయన అడుగుతాను, ఎవరో ఒక ఆయన వస్తున్నాడు, ఆయన అడిగి వీడియో తీసుకొని ఆయనతో కొంచెం మాట్లాడతాను, ముచ్చటిస్తాను. ఏవో పెద్దాయనా వానర్ ఉన్నాడా? ఈ ల్యాండ్ వానర్ ఉన్నాడు పెద్దాయనా? ఆయన ఏం పలకట్లే. చూసారా ఫ్రెండ్స్, ఇంత భారీ విస్తీర్ణంలో బొప్పాయి పెట్టాడు. వానర్ ఉన్నాడా? మా ఎరువు బాగా ఫుల్గా తోలుకొచ్చారు. ఏడాది నుంచి ఇంత లారీలు తెప్పించున్నారు. ఎక్కడ దొరికింది ఎరువా? ఎరువు ఎక్కడ తెచ్చినారా? ఎరువు ఎక్కడ తెచ్చినారు? ఎరువు బాగా ఫుల్గా తెప్పించినారా? ఎరువు ఎక్కడ నుంచి తెప్పించినారంటే ఎంత అంట ట్రక్కా? చేసిన విధానం తీసుకుంటున్నా. ఈ డ్రిప్ వేసింది, చెట్టు గ్యాప్ మేము పైరు చేయాలని సూపర్ చేసాడు. ఇంతకుముందు వచ్చి ఉన్నాడు కదేనా? రాలేదా? ఇంతకుముందు ఒకసారి వచ్చి అడిగిన 2 ఎకరాలు కావాలని. లేదు ఆయన ఒకటే చేస్తామన్నాడు. ఇది మొత్తం ఎరువు అంతా దీన్ని పోసేదానికేనా? బా ఏం చేస్తాడబ్బా స్వామి, ఆయన భలే కష్టపడతాడు. ఆయన కూడా పని చేస్తాడా? ట్రాక్టర్ దున్నేది ఆయనే, పైప్ వేసేది ఆయనే, దున్నేది ఆయనే, కోపించేదానికి మాత్రం మనుషులు కావాలంటే పెడతాడు. నీ పేరా? నా పేరు భాస్కరా. తీయచ్చా వీడియో? నీ ఫోటో సరే వచ్చేదా? ఇది తీసే విధానం, చేసుకునే విధానం చూసుకోవడానికి వచ్చాను. ఉంటా. ఇది మధ్యలో మళ్ళీ ఏం ఆడతారు దీన్ని? సోయా చిక్కుడు. నేను ఇక్కడ కూసింద్రపేట వాళ్ళ బంధువులుగానే దీన్ని చేసుకునే విధానం చూసుకోవడానికి వచ్చిన. ఇంకేలా ఎట్లా గ్యాప్ పోయామని. సరే అమ్మా, ఆయన ఉంటే మాట్లాడేసి పోదామని వచ్చినా. సరేలేమ్మా. ఆ వానర్ కూడా తెలిసి నేను. సరే తీసుకోమా. ఉంటే వీడియో తీసుకుంటా వచ్చి మాట్లాడేసి పోదామని వచ్చిన. తర్వాత ఎరువు చూస్తే ఎరువు ఎక్కడ దొరికిందని అడగదామని. సరే నాన్న, అట్టా దారిలో వెళ్తా.